శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ మే నెల 26, 27, 28వ తేదీలలో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మీరు వినబోయే 5 శుభవార్తలు ఏంటో మీ చుట్టూ ఎవ్వరూ లేనప్పుడే ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వృషభ రాశి వారు మాత్రం చాలా అదృష్టవంతులు. ఎందుకు అంటే మీరు పుట్టిన దగ్గర నుంచి అనేక కష్టాలను అనుభవించి వస్తూ ఉన్నారు. వీరికి ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా ఎన్నో కష్ట నష్టాలను చూస్తూ పెరిగారు. కానీ గతంతో పోల్చుకుంటే వీరికి ఇప్పుడు అదృష్టం అనేది బాగా పట్టబోతోంది. ఈ రాశి వ్యక్తులకు రాబోయే రోజుల నుండి కూడా వీరి దశదిశలు అనేవి పూర్తిగా మారబోతూ ఉన్నాయి. వీరు దర్జాగా హుందాగా బ్రతకబోతూ ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం అయితే లేనే లేదు. ఎందుకు అని అంటే మీరు గతాన్ని మర్చిపోయి ఇప్పటి నుంచి మీరు అయితే కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతూ ఉన్నారు. ఇక నాకంటూ ఒక సపరేట్ స్టేటస్ని సంపాదించుకోవాలి, నేను అందరికంటే కూడా ఎంతో ప్రత్యేకంగా ఉండాలి అలా అనుకుంటూ ఉంటారు. ఈ టైంలో ఈ వృషభ రాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది అయితే చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఇలానే ఎందుకు అని అంటే వృషభ రాశి అని అంటేనే ఎద్దు. అయితే ఎద్దు ఎంతైతే కష్టపడుతుందో అంతే బలంగా భయంకరంగా ఉంటుంది. ఎవరైనా ఎద్దు దగ్గరకు గబుక్కున వెళ్ళలేరు. ఎందుకు అంటే అది ఎంతో భయంకరంగా ఉంటుంది కాబట్టి. కానీ ఈ వృషభ రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువ. ప్రతిదానికి వీరికి కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది. కానీ వీరు ఆ కోపాన్ని తగ్గించుకుంటే వీరి జీవితంలో ఎదగడం అనేది చాలా సులభం అవుతుంది. ఎప్పుడూ కూడా ఈ వృషభ రాశి వారు హుందాతనాన్ని దర్జాగా ఉండాలి అనే కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ నెగిటివ్గా ఏమీ చెప్పటం లేదండి. మీరు అయితే పాజిటివ్గా ఆలోచించి చూడండి. వీరికి ఒక రకమైన హుందాతనం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ వృషభ రాశి వాళ్ళు అయితే వీరు అనుకున్న స్థానాన్ని చేరడం కోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. వీరి కష్టాలను దాటుకుని ఎంత గట్టిగానైనా కానీ ప్రయత్నించి వీరైతే అనుకున్న స్థాయికి ఖచ్చితంగా ఎదుగుతారు. అంతటి గొప్ప పట్టుదల అనేది ఈ వృషభ రాశి వారికి ఉంటుంది. ఈ వృషభ రాశి వాళ్లకు లైఫ్ పార్ట్నర్ విషయం గురించి చూసినట్లయితే గనుక వీరి లైఫ్ పార్ట్నర్ అయితే ఎంతో అదృష్టవంతురాలు. అయితే ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు తమ తల్లిదండ్రులను కానీ తోబుట్టువులను కానీ ఎంత ప్రేమగా చూసుకుంటూ ఉంటారో అంతే రీతిలో వీరు తమ జీవితంలోకి వచ్చే జీవిత భాగస్వామిని కూడా అంతే ప్రేమగా చూసుకుంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే కూడా అంతకన్నా రెట్టింపుగానే వీరి భార్యా బిడ్డలను చూసుకుంటారన్నమాట. వీరి యొక్క మనస్సు అనేది చాలా అంటే చాలా మంచిది. వీరు ఎటువంటి కష్టాన్ని ఎదుర్కొన్నా కానీ ఎటువంటి నష్టాన్ని వీళ్ళు ఎదుర్కొన్నా కానీ దానిని వీరైతే మనస్సులోనే దాచుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఎదుటి వారికి ఎప్పుడు కూడా వీరి కష్టాల గురించి తెలియనివ్వరు. వీరి కష్టాలని ఎవ్వరికి కూడా చెప్పకుండా 4 గోడల మధ్య ఒంటరిగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఈ వృషభ రాశి వాళ్ళది ఎంతో సెన్సిటివ్ మైండ్ సెట్. వీరు చూడడానికి దర్జాగా ఎంత హుందాగా కనిపించినా వీరిది అయితే సున్నిత మనస్సు. వీరికి పట్టుదల అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. వీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉన్నా కానీ లేదా వ్యాపారం చేస్తూ ఉన్నా కానీ లేదా పెద్ద వ్యాపారం ఏదైనా వీరికి చేస్తూ ఉంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలి అని వీరికి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలి అని పట్టుదలతో కృషి చేస్తూ ఉంటారు. ఈ వృషభ రాశి వారికి సంతానపరంగా కూడా చూసినట్లయితే గనుక వీరి సంతానం అచ్చం వీరిలానే పట్టుదలతో కలిగి ఉంటారు. అంటే వారి తండ్రి గారి కానీ తల్లి గారు కానీ అచ్చం వారిలాగానే, అంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారిలాగానే వారి పిల్లలు అయితే బిహేవ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ వృషభ రాశి వారికి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. అయితే దానికి గల కారణం ఏమిటంటే వీరిపైన ఏర్పడిన నెగటివ్ ఎనర్జీనే కారణం అవుతుంది. ఎందుకు అని అంటే వీరు పడుతున్న కష్టాన్ని చూసి, వీరి కుటుంబానికి ఇచ్చే గౌరవం చూసి
వీరి కుటుంబాన్ని చూసే విధానాన్ని చూసి చాలామంది డబ్బు సంపాదిస్తున్న విధానాన్ని చూసి ఏడుస్తూ ఉంటారు. వీరికి చాలా డబ్బు ఉంటుంది. వీరు డబ్బును చాలా ఈజీగా సంపాదిస్తున్నారు అని చెప్పి వీరిపైన కుళ్ళు కుతంత్రాలను అయితే పెట్టుకుంటూ ఉంటారు. వారిపైన ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. వీరిపైన నరఘోష, నరదృష్టి అనేవి ఎక్కువగానే ఉంటాయి. వీరికి ఉన్న నెగటివ్ ఎనర్జీ ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. వీరికి ఎప్పుడూ తలనొప్పిగా ఉండడం, అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం, అలాగే ఏ పని కూడా చెయ్యాలి అనే ఇష్టం లేకపోవడం, వీరికి కొంచెం సోమరితనం అనిపిస్తాయి. ఎప్పుడూ లేజీగా ఉన్నట్లు అనిపించొచ్చు. ఇలాంటివి వీరికి అనిపించడం అనేవి ఉంటూ వీరి పనిని ఎప్పుడూ అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అయితే ఇలా జరగడానికి అసలైన అతిపెద్ద అతి ముఖ్య కారణం ఏంటో తెలుసా? వీరిపైన నెగటివ్ ఎనర్జీ ఉంది అనే దానికే నిదర్శనం. వీరిపైన నెగటివ్ ఎనర్జీ ఉండటం వలన ఇటువంటి అలవాట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీరి ఇంట్లో కూడా ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది. నిద్ర పట్టని రాత్రులు ఎన్నో గడుపుతూ ఉంటారు. కాబట్టి వీరు ప్రతి శనివారం సాయంత్రం సమయాలలో ఉప్పు, ఆవాలతో దిష్టి తీసుకుంటూ ఉండండి. ఉప్పు, మిరియాలు, ఎండుమిరప, ఆవాలు, ఎండుమిరప గింజలు ఇటువంటి వాటివి ఏవైనా గానీ మీరు వాటితో దిష్టి తీసుకుంటూ ఉండాలి. ఇలాంటివి చేస్తే మీ పైన నెగటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. వృషభ రాశి వారికి కోపం అనేది ఎక్కువగానే ఉంటుంది అని చెప్పుకోవాలి. వీరికి ఉన్న కోపమే వీరికి శత్రువులా మారుతుంది. వీరు ఏదైనా మాట సరదాగా ఎవరినైనా అన్నా కానీ వారు దాన్ని బలంగా తీసుకుని దాని మీద ప్రతీకార చర్య అనేది చేపట్టాలని చూస్తూ ఉంటారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ మిమ్మల్ని పడగొట్టాలని చూసినా మీరు వారికి దొరకరు. అయితే అందుకనే వారు మీ మీద ఏడుస్తూ ఉంటారు. అయితే మీరు ఇదంతా గుర్తించాలి. మీరు మీ కోపాన్ని తగ్గించుకోవాలి. మీరు మీ కోపాన్ని దిగమింగుకుని నలుగురితో మాట్లాడేటప్పుడు మీరు కొంచెం ఆవేశం తగ్గించుకోవాలి. మీరు మీ మాటలని అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే మీకు అయితే అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఈ వృషభ రాశి వారికి శత్రువులు చాలా అధికంగా ఉంటున్నారు. వీరికి శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో అనేది కనిపెట్టడం చాలా కష్టం అవుతుంది. ఎందుకు అంటే అందరూ మన చుట్టూనే ఉంటున్నారు. అందరూ మనతో నవ్వుతూనే ఉంటున్నారు. మనతోని నవ్వుతూనే మాట్లాడుతూ ఉంటున్నారు. మన వెనక ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. మన ముందు ఒకలా బిహేవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు మనకి శత్రువులు, ఎవరు మనకి మిత్రులు అనేది కనిపెట్టడం అయితే చాలా కష్టం అని అనిపిస్తుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు మీ రహస్యాలను అయితే ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీ బిజినెస్ పెట్టుబడులని, మీ సంపాదనలను, మీ ఆస్తికి సంబంధించిన అంశాలను, మీ ఆదాయం, మీ అప్పులు, ఇంట్లోని ప్రాబ్లమ్స్ ఇలాంటివి అయితే మీరు ఎవ్వరితోనూ పంచుకోకూడదు. ఎవరికి మీ యొక్క సీక్రెట్స్ని షేర్ చేసుకోవద్దు. వారు పైకి మంచివారిలా ఉన్నా లోపల అయితే మీ పైన కుళ్ళుకుంటున్నారు. మీకు సంబంధించిన విషయాలను చెప్పకపోతేనే మీ బలం ఏంటో, మీ బలహీనత ఏంటో అనేది ఎవ్వరు తెలుసుకోరు కదా! కాబట్టి మీకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా రివీల్ చెయ్యకండి. దానివలన మీరైతే కొంచెం సేఫ్ సైడ్‌లో ఉండగలుగుతారు. ఇక ఈ వృషభ రాశి వారు ఏదైనా మీరు కొత్తగా పని చేసేటప్పుడు మీరు మీ కోపాన్ని తగ్గించుకొని చెయ్యండి. ఏ పని మీరు చేస్తూ ఉన్నా కానీ పూర్తి ఏకాగ్రతతో చెయ్యండి. ఆ దైవం మీదనే మీరు ఆధారపడండి. దైవం పైనే భారం వేయండి. ఈ రాశివారు నిత్యం విష్ణుమూర్తిని ఆరాధించండి. మీరు విష్ణుమూర్తిని ఆరాధించడం వలన మీకు అన్ని పనులలో కూడా విజయం చేకూరుతుంది. అలాగే మీరు అయితే ప్రతి ఆదివారాలు, సోమవారాలలో గోమాతకు తీపి పదార్థాన్ని తినిపెట్టండి. ఇష్టమైన ఆహారాన్ని తినిపించండి. అలా గోమాతకు ఇష్టమైన పదార్థాన్ని తినిపించడం వలన మీకు ఉండే చిక్కులు, చికాకులు, ఇంట్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఇలాంటివి తొలగిపోతాయి. ఇక శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. వెంకటేశ్వరుడికి తులసి మాలను సమర్పించాలి. ఇలా చేస్తే ఆర్థికపరమైనటువంటి వృద్ధిని మీరైతే చూడగలుగుతారు. ఎన్నో దారులు మీకైతే తెరుచుకుంటాయి. ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు రాబోయే 25, 26, 27 తేదీలలో ఎన్నో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. మీ యొక్క ఆర్థిక లావాదేవీలు ఎటువంటి చిక్కులు అనేవి కలగకుండా అవన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి. అలాగే మీ ఇంట్లో కుటుంబ పరంగా భూముల కోసం గొడవలు పడుతున్నా గానీ
లేదా ఊరి వాళ్ళలో ల్యాండ్స్‌కి సంబంధించిన గొడవలు పడుతూ ఉన్నా గానీ, అవన్నీ ఇప్పుడైతే తొలగిపోబోతూ ఉన్నాయి. ఇక అలాగే బంగారం, ఆస్తి వివాదాలు ఉన్నా కానీ అవన్నీ కూడా ఇప్పుడు సద్దుమణుగవుతాయి. ఈ వృషభ రాశి వారు అయితే ఇప్పుడు ఎంతో గొప్ప శుభవార్తలను మీరు వినబోతూ ఉన్నారు. ఇక మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమిటంటే, ఇప్పుడు చెప్పబోయే ఈ 5 గుడ్ న్యూస్‌లు మీరు వింటే చాలా సంతోషపడతారు. ఎందుకు అని అంటే, మీ బలం కానీ, మీ బలహీనత గానీ ఎదుటివారితో మీరైతే ఎట్టి పరిస్థితుల్లో చెప్పుకోకండి. ఎందుకు అని అంటే గనక, మీరు అయితే కల్లా కపటం లేని, ఎటువంటి దురుద్దేశం లేని, ఎలాంటి చెడు అనేది కోరుకోని ఎంతో మంచి మనస్సు ఉన్న వ్యక్తులు మీరు. మీ మనస్తత్వం ఏమిటి? మీరు నలుగురిలో కలిసి పని చేసుకుంటూ ఉంటారు. వారి మనస్తత్వం ఏంటో అనేది మీకు అర్థం కాదు, తెలియనే తెలియదు. మీకు ఏదైతే జరగాలి అన్న పని ఉంటుందో, అది మీకు జరగకుండా ఉండేలా చూస్తూ ఉంటారు వాళ్ళు. మీ పని ఏంటో, మీ ఆలోచనలు ఏమిటో అనేది మీకు మీరుగా బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే, ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడండి. ఈ విషయాలని మీరు ఎవరితో కూడా అస్సలు షేర్ చేసుకోవద్దు. మీరు వినబోతున్న శుభవార్తలు ఏమిటి అంటే, మీ జీవితంలో ఎదుర్కొనే సంఘటనలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక, ఇందులో మొట్టమొదటి శుభవార్త ఏమిటి అంటే, మీ ఇంట్లో పెళ్లి బాజా మ్రోగబోతోంది. అంటే వివాహానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతూ ఉన్నారు. మీరు కోరిన విధంగానే మీకు జీవిత భాగస్వామి లభిస్తారు. ఇక రెండవ శుభవార్త ఏంటంటే గనుక, మీరు ఇంటి స్థలాన్ని కొనాలి అనుకుంటూ ఉన్నారు. కానీ అది అయితే ఇంతవరకు నెరవేరనే లేదు. అయితే ఇప్పుడు అది తీరబోతూ ఉంది. మీకైతే ఇంతవరకు తీరని ఒక కోరిక తీరుతోంది. అదే ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసుకుంటారు. లేదా ఇంటికి సంబంధించి నిర్మాణాన్ని మీరు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. లేదా గృహాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ ప్రయత్నాలు అయితే ఇప్పుడు తప్పక ఫలిస్తాయి. ఇక మరో శుభవార్త ఏమిటంటే, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్యం నుండి మీకు విముక్తి కలుగుతుంది. ఏ వ్యక్తిని అయినా డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా అంటే తాను ఆరోగ్యమే కావాలి అనుకుంటాడు. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే కదా ఏదైనా సాధించగలము. ఇక మరో శుభవార్త ఏమిటి అంటే గనుక, మీకు రావాల్సిన ధనం అయితే ఇప్పుడు మీకు చెందబోతోంది. డబ్బులు ఏవైతే పెండింగ్‌లో ఉన్నాయో అవి ఇప్పుడు మీకు రాబోతూ ఉన్నాయి. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు, బాధలు తీరిపోబోతూ ఉన్నాయి. ఇక మరో శుభవార్త ఏంటంటే, నిరుద్యోగులకి ఉద్యోగం లభించబోతూ ఉంది. ఇప్పటి వరకు మీరు ఏదైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ నిరాశ చెందారో, ఇప్పుడైతే మీరు కోరిన విధంగా జాబ్ పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ విధంగా ఈ వృషభ రాశి వారికి ఈ 5 శుభవార్తలు వినబోతూ ఉన్నారు. వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పఠించినట్లయితే గనుక మీ పైన ఉండే నెగెటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. ఇక వారాలలో ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించినట్లయితే గనుక అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం ద్వారా వారు కూడా ఇందులోని విషయాలను తెలుసుకోగలుగుతారు. ఇలాగే మేము చేసే వీడియోస్ ముందుగా మీకు తెలియాలి అంటే ఇప్పుడే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.